అలిద్దరి దానికి సారు అలా ఏ లేకుండా మేము లేవు కదా మాకు పట్టా ఉంది మాకు ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా ఎత్తుల ప్రకారం చేసుకోండి మా ఎత్తుల ప్రకారం సర్వే చేసుకుని అవతల చేసుకోండి మా దాంట్లో మాకు ఏమైనా ఆర్డర్ ఇచ్చిరా మా ఊరి మీద కట్టేస్తారు నోటీస్ ఇచ్చిరా సార్ మాకు ఇళ్ళకి వస్తున్నా నోటీస్ ఇచ్చిరా గవర్నమెంట్ పట్టవును సార్ మాకు పట్టవును సార్ చేయండి క్యాన్సల్ చేయండి ఓట్లో ఉంది కాబట్టి రావద్దు ఊరి మీద వాళ్ళు గవర్నమెంట్ రావద్దు అంటే రాకుండా తీసుకున్నా తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా రావద్దని ఇచ్చినా కూడా నువ్వు ఇంటిమేషన్ ఇచ్చావు నాకు కోర్టు నుంచి వచ్చిందని చెప్పి ఇంటిమేషన్ ఇస్తావు నువ్వు అంతేగాని రావద్దని నువ్వు చెప్పడానికి లేదు కోర్టు చెప్పాలి 50 ఎకరాలు ఉంది గవర్నమెంట్ 50 అంటాడు 100 అంటాడు లేదు మ్యాప్ ప్రకారంగా గవర్నమెంట్ లెక్క లెక్క ఉందో అది చూస్తాను నేను వెరిఫై చేస్తాను కింద రావాలి అదే కోర్టు ఏం చేస్తారు కోర్టు మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇది తీసుకెళ్ళారు అలా గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా కోల్స్తున్నారంటే వాళ్ళకు ఉందనంటే అప్పుడు ఈ కాగితాలు చూస్తుంది కొలసొచ్చా కొలవకూడదని వాళ్ళు చెప్తారు కోర్టు అమరాధమైనా నువ్వు కోర్టు వేసుకోవద్దనే చెప్పి మా నాన్న కోర్టు వేసుకో అది కాదు నీకు కావాల్సింది నువ్వు చెప్పండి నువ్వు చెప్పింది నువ్వు తీసుకొచ్చింది మా దగ్గర ఉంది మీకు వాళ్ళకి మధ్యలో ఈ డిస్ప్యూట్ గవర్నమెంట్ ఎంప్లాయీ రెవెన్యూ అయినా వచ్చి ఆయన పైన చేసుకుంటాడు ఎందుకంటే ఇక్కడ డిస్ప్యూట్ అవుతుంది కాబట్టి పైన రిపోర్ట్ కోర్టుగా పంపిస్తాడు నీకు కాదు పంపించేది వాళ్ళ మీద వేసిన తర్వాత సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు చూడు ఆడ పేర్లు చూపి పేర్లు ఎవరున్నాయి చదువు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి సార్ పేర్లు ఎవరున్నాయి చదువు కూడా పోయింది అన్ని అది కాదు పేర్లు ఇక్కడ చూడు ఎవరికి ఉన్నదో ఆ నలుగురు మీద ఫస్ట్ ఇరగొట్టి సార్ స్తంభాలు ఇరగొట్టి ఇంజక్షన్ మీద వాళ్ళకి కేసు అయింది తర్వాత సార్ వాళ్ళు వస్తారు డిస్టర్బ్ చేస్తారు మమ్మల్ని అంటే కోర్టు నుంచి నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా ఎట్లా వస్తారు సార్ ఇవ్వలేదు సార్ రిసీవ్ లేదా మాకు ఇవన్నీ ఉండగా కూడా ఏమని ఇచ్చింది మనం మేము వాళ్ళ గుర్తు ముట్టైనా అని రాసి మరి ఎప్పుడు వస్తుంది ఇట్లే అంత దౌర్జన్యం అందరికి పోయినాయి ఎవరికి రాసి కలెక్టర్ గారికి రాస్తే అది ఎంక్వైరీ చేస్తారు కోర్టు ఆర్డర్ రావాలి కోర్టు ఆర్డర్ తీసుకుంటాం అది కలెక్టర్ గారిది అది కలెక్టర్ గారు లేదు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు కలెక్టర్ గారి నుంచి కలెక్టర్ గారు పంపితేనే వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చెప్పినకపోతే ఎట్లా నువ్వు వచ్చేటప్పుడు కూడా అయ్యాడు ఎవరికి ఇస్తారు ఎవరికి నోటీస్ ఇయ్యరు ఎవరికి ఇచ్చారు గవర్నమెంట్ ఎవరికి నోటీస్ ఇదే బాబు చుట్టుపక్కల అదులు చూపించినప్పుడు చుట్టుపక్కల వరకు నోటీస్ ఇస్తారు చూసిన తర్వాత అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవునయా చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తారు ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ పరంగా ఆ డిపార్ట్మెంట్ విను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాగా ఏ డిపార్ట్మెంట్ పరంగా ఆ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ మీరు మీ డ్యూటీ మీరు చక్కగా వర్తించండి అని చెప్పి మాకు ఇది ఇస్తారు వీళ్ళేంది ఆగు వీళ్ళు ఎందుకంటే రేపు రెవెన్యూ ఆయన వచ్చి ఇక్కడ జరిపినా అక్కడ జరిపినా అని చెప్పి పక్క మట్టలు అలిగేషన్ చేస్తారు వాళ్ళకు కూడా అదుల అవగాహన ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల రావాలి వస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది అందుకని వాళ్ళకి నోటీస్ ఇస్తారు తెలుసా ఈ చుట్టుపక్కల నీ చుట్టాలా నీ శత్రువులా బయటోళ్ళ అని మాకు సంబంధం లేదు ఈ చుట్టుపక్కల పిలుస్తారు వేరేగా ఆ అద్దోని అయితే పిలవలేముగా ఇది ఎవరిది అద్దు ఈయన పిలుస్తాం ఈయన్ని అవతల గుట్ట ఉంది అది ఎవరు వద్దు ఆయన పిలుస్తాం అవతల ఎప్పుడు ఉంది అది వాళ్ళే పిలుస్తాం ఈ రోడ్డుకు సంబంధం కాబట్టి రోడ్డుకు సంబంధం లేదు ఇది రోడ్డు అనేది పబ్లిక్ది ఇలా వీళ్ళం మీరు భూమి అయితే కోర్టులో చూసుకో ఆర్డర్ తెచ్చుకో మీ డాక్యుమెంట్ షీట్ ఆర్డర్ కోర్టులో ఆర్డర్ వస్తుంది ఊరి మీదే అని చెప్పి ఆర్డర్ వచ్చినప్పుడు తీసుకో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎస్పీ గారి కలెక్టర్ దగ్గర ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారు గవర్నమెంట్ అధికారులు పంపారు రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చారు అంతవరకే మీరేంది
నోటీసులు ఇచ్చినట్టవా గవర్నమెంట్ అధికారులకు నోటీసులు ఇస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, రెవెన్యూ వాళ్ళు చేస్తారు, వేరే డిపార్ట్మెంట్ ఆ కొలతలు సర్వేలోకి ఇస్తారు, రెవెన్యూ వాళ్ళకి ఇస్తారు, పోలీసు వాళ్ళకి ఇస్తారు. ఇది పక్క మెడలో ఎందుకు ఇచ్చినట్టవా? ఈ పక్క మెడ పొలం ఆయన రేపు వచ్చి ఏమంటాడు, కొలతలు కొలిచేటప్పుడు దానివల్ల జరిగిందని అంటాడు. ఆయనకు సమాధానం చెప్పాలిగా. ఆయన అక్కడ ఉంటే ఆయనకు సమాధానం దొరుకుతుంది. రేపు నువ్వే కదా ఉందండి, నేను లేనంటాడు. అది అందుకనే మేము వాళ్ళకి నోటీస్ చేయాలి. నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఈయన ఉంటావు కాబట్టి. నువ్వు భూమి అంటున్నావుగా, చూస్తాం మేము ఈయన ఇగో ఇంత అని చెప్పి చూసిపోతాడు. పోయిన తర్వాత రేపు నువ్వు కోర్టులో వేసుకొని గెలువు ఆర్డర్ తీసుకొచ్చుకో, విన్గా ఏమంటారు కదా, విన్ అయిందని ఆర్డర్ వస్తుంది కదా. అప్పుడు నువ్వు ఆర్డర్ తీసుకొచ్చుకొని సార్ నాది ఈ ల్యాండ్ మొత్తం నాదే అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే అప్పుడు నీకే ఆ పోలీసు వాళ్ళు వచ్చి నేను ఉండి ఫెన్సింగ్ చేయించేస్తాం. మాకు వాళ్ళు వీళ్ళు అని కాదు. మీరు ఇచ్చిన కలెక్టర్ ఈజ్ ద మెజిస్ట్రేట్ ఆఫీసర్ జిల్లాలో, అదేమైనా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విను, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు పరిపాలనాధికారి జిల్లాకి. పరిపాలనాధికారి ఏం చెప్తాడు, ఎంక్వైరీ పంపించుండు. ఈ రెవెన్యూ వాళ్ళు వస్తారు. ఈ రెవెన్యూ వాళ్ళకు ఎంక్వైరీ చేయడంతో పాటు కలెక్టర్ గారు ఏమని ఇచ్చిందంటే పోలీసు వాళ్ళు మీరు కూడా పోయి మీ బాధ్యత ఏంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా మీరు అక్కడ ఉండి సక్రమంగా వాళ్ళు పని చేసేది చూడాలి. అంటే పని చేస్తాడంటే మీరు అబ్జెక్షన్ చేయకూడదు అన్నట్టు. ఎవరు కూడా వీళ్ళ పనికి అడ్డు రావద్దు. ఎందుకంటే వీళ్ళు రెవెన్యూ వాళ్ళు కాబట్టి వాళ్ళ పని చేసుకోవాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకు విను నీకు సమాధానం అర్థమైతే తర్వాత చెప్పుగా. వీళ్ళ పని వీళ్ళు చేసుకునే క్రమంలో మేము చేపించే బాధ్యత కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం లేదు. మీరేమంటారు, కోర్టు నుంచి మీరు తెచ్చుకొచ్చినట్టవా పార్టీ మీకు నడుస్తుంది. ఎందుకంటే ఈ పార్టీకి మీకు గొడవ నడుస్తుంది కాబట్టి దీన్ని అసలు వాస్తవం ఏందో తెలుసుకోవడానికి రెవెన్యూ వాళ్ళు వచ్చింది. కలెక్టర్ గారు పంపిస్తే నీకు నాది సొంతం, నా భూమి మీద నేను స్పష్టంగా ఉండాలి, ఎవరు రావద్దు, అయిపోయింది నా డిస్ప్యూట్, నాకు ఒక్కడికే రావాలంటే నువ్వు కోర్టుల నుంచి ఆర్డర్ తెచ్చుకో, అంతే. అది ఫైనల్. గుర్తుందా? మీరు ఏదో బయటకు వచ్చేస్తే నేను ఇక్కడ ఉంటా, నేను కూడా ఏం పోను, వీళ్ళు చూసుకొట్టుకుంటారు. అలా ఏముండదో ఆ మ్యాప్ ప్రకారంగా వాళ్ళు మార్కులు రాసుకొని కలెక్టర్ గారికి ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు, అంతే. ఇది నూరా కబ్జా తీసుకోని చెప్పడానికి ఎవరికి లేదు. కలెక్టర్ గారికి ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు, కలెక్టర్ గారు ఏం చేస్తారు, కోర్టుకి ఇస్తారు. మీకు ఇయ్యరు, వాళ్ళకి ఇయ్యరు. అది అంతా కాన్ఫిడెన్షియల్. మేము ఉద్యోగం చేయడం బాధ్యత నేను చెప్పాలి, మీరు అడుకోకుండా. వీళ్ళేంది వాళ్ళ పని కలెక్టర్ గారు తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ ఏమన్నా ఉత్తర్వులు జారీ చేస్తున్న మీకు ఇబ్బంది అవుతుంది. ఇదంతా ఎందుకు లీగల్ కాంప్లికేషన్ అవుతుంది. మాకు ఎవరు నోటీస్ ఇచ్చినది, వాళ్ళకి నోటీస్ వీళ్ళకి నోటీస్ ఇచ్చి మాకు చుట్టాలు కాదు వీళ్ళు ఇచ్చుడు. అది కలెక్టర్ గారు ఇష్యూ చేసింది. నాకేం అవసరం, నా పేరు అని ఉంది కాబట్టి. నువ్వు చూసావుగా ఇంకోళ్ళ పేరు ఉంది కదా, ఆ పేరు వాళ్ళే వస్తారు ఇక్కడికి. జరిగేది ఇక్కడ నీకు అవసరం లేదా, నువ్వు ఇన్నే ఉన్నావు కదా. నువ్వు నాదే నువ్వు క్లెయిమ్ చేస్తున్నప్పుడు నీకేం నోటీస్ ఇస్తారు బాయ్? నీకు కాదన్న